SS న్యూస్, నేను మీ శోభ. సంక్షేమ పథకాలకు జనం నీరాజనం పడుతున్నారని ఆంధ్రప్రదేశ్ శాసనసభాపతి తమ్మినేని సీతారాం పేర్కొన్నారు. శుక్రవారం బూర్జ మండలం ఉప్పినివలస గ్రామంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రతి గడపకు వెళ్లి 4 సంవత్సరాల్లో వివిధ పథకాల ద్వారా అందిస్తున్న మొత్తాన్ని ప్రజలకు తెలియజేసి సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా అని అడిగి తెలుసుకున్నారు. సమస్యలేమైనా ఉన్నాయా అని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పార్టీలకు అతీతంగా అర్హతే ప్రామాణికంగా సంక్షేమ పథకాలు అందిస్తున్నారని అన్నారు. గడప గడపకు తిరుగుతూ ప్రజలతో మమేకమై సంక్షేమ పథకాలు వివరించారు. కార్యక్రమంలో ఎంపీపీ ప్రతినిధి కర్నేల నాగేశ్వరరావు, జెడ్పీటీసీ బెజ్జిపురపు రామారావు, వైస్ ఎంపీపీ బుడుమూరు సూర్యారావు, భగాది నారాయణమూర్తి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్, మండల సచివాలయాల కోఆర్డినేటర్ గుమ్మడి రాంబాబు తదితరులు పాల్గొన్నారు. కుష్టు వ్యాధి నివారణే ధ్యేయంగా పనిచేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎం నవీన్ ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ లో జాయింట్ కలెక్టర్ ఛాంబర్ లో డిసెంబర్ 27 నుండి జనవరి 12 వరకు కుష్టు వ్యాధి గుర్తించే కార్యక్రమాల్లో భాగంగా వైద్యాధికారులతో జాయింట్ కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2 వారాల పాటు ఇంటింటా సర్వే నిర్వహించి కుష్టు వ్యాధి గ్రస్తులను గుర్తించేందుకు జిల్లా కలెక్టర్ శ్రీకేష్ బి లాట్కర్ ఆదేశాలపై టీం ని ఏర్పాటు చేసినట్లు వివరించారు. ఈ టీంలో ఒక ఆశా వర్కర్, ఒక మేల్ వాలంటీర్ ఒక టీం గా సందర్శించే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. గ్రామంలో రోజుకి 20 చొప్పున, పట్టణ పరిధిలో 50 చొప్పున ఇంటింటా సర్వే చేసి స్పర్శలేని తెల్లని మచ్చలను గుర్తించి సంబంధిత వైద్యాధికారులకు చూపించి వ్యాధి నిర్ధారణ అయితే బహుళ ఔషధ చికిత్స ద్వారా నివారణ చర్యలు చేపట్టాలన్నారు. కుష్టు వ్యాధిపై జిల్లాలో అందరూ అవగాహన కలిగి సర్వేకి అందరూ సహకరించాలని కోరారు. ప్రస్తుతం జిల్లాలో 219 కేసులు ఉన్నాయన్నారు. అనంతరం కుష్టు వ్యాధి కార్యక్రమంపై 2 పోస్టర్లను విడుదల చేశారు. ఈ సమావేశంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి బి మీనాక్షి, జిల్లా కుష్టు నివారణాధికారి అనురాధ, డెమో పైడి వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. సూర్యనారాయణ స్వామి వారిని శుక్రవారం ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి సురేష్ రెడ్డి దర్శించుకున్నారు. ప్రత్యక్ష దైవం ఆరోగ్య ప్రదాత శ్రీ సూర్యనారాయణ స్వామి వారిని శుక్రవారం ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కె సురేష్ రెడ్డి సతీ సమేతంగా దేవాలయానికి విచ్చేసి స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర శర్మ వారికి ఘన స్వాగతం పలికి అర్చకులు వేద మంత్రాలతో ఆశీర్వదించారు. స్వామివారి జ్ఞాపికను శ్రీకాకుళం జిల్లా దేవాదాయ ధర్మాదాయ శాఖ సూపరింటెండెంట్ ప్రసాద్ పట్నాయక్ అందజేశారని, మరియు ఈ కార్యక్రమంలో శ్రీకాకుళం జిల్లా ఆర్డీఓ సిహెచ్ రంగయ్య, 1 టౌన్ ఎస్ఐ బలివాడ గణేష్ పాల్గొన్నారని ఆలయ ఈవో హరిసూరి ప్రకాష్ తెలిపారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఇనుముల రమణకి వీల్ చైర్ ని అందించిన వైఎస్ఆర్సీపీ యువ నాయకులు డాక్టర్ తలే రాజేష్. రాజాం నియోజకవర్గం సంతకవటి మండలం పొనుగటి వలస గ్రామానికి చెందిన ఇనుముల రమణ ఇటీవల కాలంలో ప్రమాదానికి గురైన కారణంగా సర్వైకల్ డిసీజ్ బారిన పడి పూర్తిగా మంచానికి పరిమితమయ్యారు. కుటుంబ పెద్ద మంచాన పడటం కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదనకు లోనయ్యారు. విషయం తెలుసుకున్న ప్రముఖ కీళ్ల వైద్య నిపుణులు వైఎస్ఆర్సీపీ యువ నాయకులు డాక్టర్ తలే రాజేష్ కుటుంబాన్ని పరామర్శించి ఆరోగ్య పరిస్థితులు తెలుసుకున్నారు. తన పనులు కూడా తాను చేసుకోలేని రమణని చూసి తన వంతుగా ఒక వీల్ చైర్ ని అందించారు. అలాగే కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. వైసీపీ యువ నాయకులు తలే రాజేష్ తో పాటు శాసకు వేణుగోపాల్ నాయుడు, ఆర్ఎంపీ రాము, సత్యరాజు, రమేష్ తదితరులు ఉన్నారు. రేగడి మండలం లక్ష్మీపురం సచివాలయంలో ఏపీఓ హరినాథ్ ఆధ్వర్యంలో మేట్లకి శిక్షణ నిర్వహించారు. రాజాం నియోజకవర్గం రేగడి మండలం లక్ష్మీపురం సచివాలయంలో ఏపీఓ సంకాబత్తుల హరినాథ్ ఆధ్వర్యంలో లక్ష్మీపురం, చాటాయివలస, దేవుదల, కొమిరి, కండియాం, వర్నలి పంచాయతీల మేట్లకు శుక్రవారం శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో ఏపీఓ హరినాథ్ మాట్లాడుతూ ప్రణాళిక ప్రకారం పనులు చేయించాలని, వేతనదారులందరికీ 272 రూపాయలు వచ్చే విధంగా కొలతలు ఇచ్చి పని చేయించాలని తెలిపారు. అలాగే ప్రతి మేటు, మస్టర్ మరియు ఎన్ఎంఎంఎస్ యాప్ నిర్వహణలో బాధ్యత ప్రకారం పంపించే విధంగా చూడాలని తెలిపారు. మేట్లు ఎప్పటికప్పుడు జాబ్ కార్డులు, వేతనదారులు పనిచేసిన వివరాలు రికార్డులో నమోదు చేయాలని తెలిపారు. కార్యక్రమంలో టెక్నికల్ అసిస్టెంట్ రవిప్రసాద్, రాంబాబు, సతీష్ తదితరులు పాల్గొన్నారు. నరసన్నపేటలో 5 లక్షల రూపాయలతో సీసీ రోడ్ నిర్మాణ పనులు ప్రారంభించిన మేజర్ పంచాయతీ సర్పంచ్ బుర్రలు శంకర్. శ్రీకాకుళం జిల్లా వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షులు, నరసన్నపేట సీనియర్ శాసనసభ్యులు ధర్మాన కృష్ణదాస్ ఆదేశాల మేరకు పోలాకి జెడ్పీటీసీ సభ్యులు, వైసీపీ బీసీ సెల్ జోనల్ ఇన్ఛార్జ్ యువనేత ధర్మాన కృష్ణ చైతన్య ఇదివరకే లక్ష్మణ్యపేటను సందర్శించి
సీసీ రోడ్ నిర్మాణ పనులు ప్రారంభించాలని ఆదేశించడంతో మేజర్ పంచాయతీ సర్పంచ్ బుర్రల శంకర్ ఆధ్వర్యంలో 2,50,000 రూపాయలు గడప గడపకు మన ప్రభుత్వం నిధులు, అలాగే పంచాయతీ నిధులు 2,50,000 రూపాయలు, మొత్తం 5 లక్షల రూపాయలతో స్థానిక పెద్దల సమక్షంలో సీసీ రోడ్ నిర్మాణ పనులు నిర్వహించారు. కార్యక్రమంలో ఎంపీటీసీ వైసరాజ్ కేశవరాజు మరియు పంచాయతీ కార్యదర్శి సవర చిన్నారావు పాల్గొన్నారు. పెన్షనర్ల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని శ్రీకాకుళం జిల్లా పెన్షనర్ల సంఘం అధ్యక్షులు రామచంద్రరావు తెలిపారు. శుక్రవారం రణస్థలం మండలం గరికపాలెంలో రణస్థలము, లావేరు మండలాల పెన్షన్దారులతో ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశంలో రామచంద్రరావు మాట్లాడారు. పెన్షనర్లకు ప్రభుత్వం అనేక రకాల ఆర్థిక బకాయిలను చెల్లించకుండా తాత్సారం చేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇకనైనా ప్రభుత్వం వాస్తవాలు పరిశీలించి పెన్షన్దారులకు చెల్లించాల్సిన బకాయిలు తక్షణమే చెల్లించాలని, లేకుంటే దశలవారీగా ఆందోళన కార్యక్రమాలు చేపట్టాల్సి ఉంటుందని హెచ్చరించారు. వైసీపీ పార్టీ అధికారంలోకి రాక మునుపు కల్లబొల్లు కబుర్లు చెప్పి అనేక హామీలు ఇచ్చినా నేటికి ఒక్కటి కూడా నెరవేర్చలేదని అన్నారు. ప్రభుత్వం ఇదే విధానాన్ని కొనసాగిస్తే దశలవారీగా తమ ఆందోళన కార్యక్రమాలు చేపట్టాల్సి ఉంటుందని హెచ్చరించారు. జిల్లాలో పెన్షనర్ల సమస్యలు ఏమైనా ఉంటే తమకు తెలియజేస్తే వాటి పరిష్కారానికి కృషి చేస్తామని ప్రధాన కార్యదర్శి ఎన్వి రమణ అన్నారు. శ్రీకాకుళం జిల్లాలో అన్ని మండలాలను తాము పర్యటించి పెన్షనర్ల సమస్యలను స్వీకరించి వాటి పరిష్కారానికి ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నామని తెలిపారు. ప్రభుత్వ పెన్షన్దారులకు తాము అన్ని విధాల అండదండలుగా ఉంటామన్నారు. టెక్కలిలో ఉద్యోగ పింఛన్దారుల కార్యాలయాన్ని ఏర్పాటు చేసి వాటి పరిష్కారానికి కృషి చేస్తున్నామని తెలిపారు. ఈ సమావేశంపై ప్రతినిధులతో పాటు రణస్థలము, లావేరు మండలాల పెన్షనర్ల సంఘ అధ్యక్ష కార్యదర్శులు పున్నాన నరసింహనాయుడు, ఎడ్ల పాపినాయుడు, బాలి రామినాయుడు, మన్నే కృష్ణానందం తదితరులు పాల్గొన్నారు. సారవకోట మండలం పెద్దలంబ, మూగుపురం గ్రామాల్లో శుక్రవారం గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు. సారవకోట మండలం పెద్దలంబ సచివాలయం పరిధి పెద్దలంబ, మూగుపురం గ్రామాల్లో శుక్రవారం గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ మాజీ ఉప ముఖ్యమంత్రి, జిల్లా పార్టీ అధ్యక్షులు, నరసనపేట సీనియర్ శాసనసభ్యులు ధర్మాన కృష్ణదాస్ మరియు సిఇసి సభ్యురాలు ధర్మాన పద్మప్రియ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు ఇంటింటికి తిరిగి జగనన్న అందిస్తున్న సంక్షేమ పథకాలు సక్రమంగా అందుతున్నాయా లేదా అన్న విషయాన్ని లబ్ధిదారులను అడిగి తెలుసుకున్నారు. సంక్షేమ పథకాల బుక్లెట్లను లబ్ధిదారులకు అందించారు. కార్యక్రమంలో సారవకోట మండల వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, గ్రామ ప్రజలు, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు పాల్గొన్నారు. కలెక్టర్ ఆఫీస్ జంక్షన్ వద్ద 10వ రోజుకు చేరిన కేజీబీవీ ఉద్యోగుల నిరవధిక సమ్మె. శుక్రవారం కలెక్టర్ ఆఫీస్ జంక్షన్ వద్ద కేజీబీవీ ఉద్యోగులు, విద్యాశాఖ, సమగ్ర శిక్ష, కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ అన్ని విభాగాల ఉద్యోగుల నిరవధిక సమ్మె 10వ రోజుకు చేరుకుంది. కార్యక్రమంలో పార్లమెంటు సభ్యులు కిజిరాపు రామ్మోహన్ నాయుడు, ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవి, మాజీ శాసనసభ్యులు గుండా లక్ష్మీదేవి మరియు జిల్లా తెలుగుదేశం పార్టీ నాయకులతో కలిసి పాల్గొని వారి సంఘీభావాన్ని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో నరసనపేట మాజీ శాసనసభ్యులు బగ్గు రమణమూర్తి పాల్గొన్నారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళటం, తర్వాత పార్టీ కార్యక్రమాల వల్ల రాలేకపోయానని మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. కేజీబీలో బహుశా మీరందరూ కూడా ఏ రోజైతే ఆ స్కూల్స్ పెట్టారో ఆ రోజే జాయిన్ అయిన వాళ్ళు ఉంటారు. బహు తక్కువ మంది మధ్యలో జాయిన్ అయ్యే వాళ్ళు ఉంటారు. అందరూ అప్పటి నుంచి చేస్తున్న వాళ్ళే. మిమ్మల్ని జూన్ నెలలో కొంతమందిని మా శ్రీకాకుళం, సింగపురం దగ్గర ఉన్న కేజీబీ స్కూళ్లను టీచర్స్ ని తీసేయడం జరిగింది. అప్పుడు కలెక్టర్ గారి దగ్గరికి వెళ్లి వాళ్లతో పాటు నేను కూడా వెళ్లాను. ఇది తప్పు, ఇలా చేయకూడదు, ఇది అన్యాయం సార్ అని ఆయనకి రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగిందని మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. తర్వాత మళ్లీ వాళ్ళకి ఇచ్చారు, జాబ్స్ చేస్తున్నారు. మీరందరూ చెప్పినట్టు ముందు మీరు జాయిన్ అయ్యేటప్పుడు మీకు ఒక ఎగ్జామ్ అన్ని పెట్టే మిమ్మల్ని తీసుకోవటం జరుగుతుంది. రెగ్యులర్ టీచర్స్ లాగే మీరు కూడా డిఈడి, ఎంఎస్సి, మీరన్నట్టు ఎంసీఎల్ చేసిన వాళ్ళు చాలా మంది. మీరందరూ బాగా చదువుకున్న వాళ్ళు. అయినా ఏదో ఒక ఉద్యోగం చేయాలి కాబట్టి ఈ కాంట్రాక్ట్ పోస్ట్ కూడా జాయిన్ అయిన వాళ్ళు ఉంటారు. ఇందులో అందరూ కూడా ఉండేవాళ్ళు కూడా ఉంటారు. కరోనా టైంలో కూడా మీరందరూ చాలా ఇబ్బందులు కూడా పడ్డారు. అయితే మీ ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SS న్యూస్.
Thank you.